నామానికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామములో మరి ప్రశాంత్ మెర్సీ దంపతులు మళ్ళా ఈరోజు కొత్తగా వివాహం చేసుకున్నట్లుగా జరిగిందండి. ప్రైజ్ ది లార్డ్. మంచి కార్యక్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. మరి ఈ కార్యక్రమం అంతా కూడా చాలా ఘనంగా నిన్న జోసఫ్ మూర్తి గారు చెప్పారు కదా, నిన్న మేము వెళ్ళామండి. ఆ కార్యక్రమానికి వెళ్తే కార్యక్రమంలో లేదు, అది అల్లరిలాగా ఉంది నేను చెప్పాలంటే. కాబట్టి ఏది ఏమైనా నేను ఇస్తున్నాను, అయిపోతుంది, నాకేది ఎక్కువ చెప్పను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి కార్యక్రమాన్ని దేవుడు అద్భుతంగా జరిగించాడు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరినీ పిలిచినటువంటి ప్రశాంత్ దంపతులకు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ, మరి జరిగించినటువంటి దీని కార్యభారం వహించినటువంటి జోసఫ్ మూర్తి గారు, ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు జరిగించడం వల్ల చాలా ఇష్టం అండి ఆయనకి. ఎందుకంటే జెపిటిసిలు గమనిస్తాం, పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ అన్ని కార్యక్రమాలు కూడా మా కాన్ఫరెన్స్ జరుగుతాయండి. మొత్తం మూడు పూట్ల కార్యక్రమం అయితే ఉదయకాలం జరుగుతుంది, అవసరం ఉంటే రాత్రికాలం కూడా జరుగుతుంది. ఉదయం 5 గంటల నుండి 6:30 వరకు, మరి మధ్యాహ్నం 1 గంట 7:30 వరకు, సాయంకాలం 8 గంటల నుంచి 9:30 వరకు కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఈ కార్యక్రమానికి మరి జాయిన్ అవ్వాలంటే మరి ఇక్కడ ప్రశాంత్ గారిని వాళ్ళని సంప్రదిస్తే అన్నీ అవుతాయి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. కుమార్తె రాణి కూడా ఉంది, వాళ్ళిద్దరూ మరి సంప్రదిస్తే కార్యక్రమాలు మీకు తెలియజేస్తారు. ఒకసారి ప్రశాంత్, రాణి, అలాగే లీడియా అంటే ఈశ్వరి, ఆ తర్వాత బచ్చెబా, వీళ్ళ నలుగురిని మీరు సంప్రదిస్తే వాళ్ళకి నెంబర్లు ఇస్తే వాళ్ళు మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేసి మీకు లింక్ పంపిస్తారు. మీరు ప్రోగ్రాంలోకి రావచ్చు. ఇంత సంతోషం మీరు కూడా అనుభవించవచ్చు. ఆమేన్. థ్యాంక్ యూ. రైట్, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి యేసుక్రీస్తు ప్రభువా, లోకరక్షకుడా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నాయన మరి తండ్రి నాయన ప్రారంభ నిమిషం మొదలుకొని ఆఖరి నిమిషం వరకు మీరు నాయ తండ్రి ఈ కార్యక్రమాన్ని జరిగించారు. స్తోత్రం. మా ప్రియులు నాయన జోసఫ్ మూర్తి గారిని ఇక్కడ ఏర్పాటు చేసి ఇంత మంచి కార్యక్రమాలు ప్రభువా, నాకు 2009 నుండి నాయన ప్రభువా దేవాన్ని గమనిస్తున్నాను తండ్రి. మధ్యలో మాకు కొంత గ్యాప్ వచ్చినప్పటికీ ఈ కార్యక్రమం మరలా నేను కూడా దేవా ఈ జెపిటిసి నాయన కాన్ఫరెన్స్లో పాల్పొంది ఇలాంటి కార్యక్రమంలో పాల్పొందడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చినటువంటి నాయన దైవ సేవకులందరినీ, దైవ సేవకులను, విశ్వాసులను, పెద్దలను, పరిచారకులను అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా మనం చేస్తున్నాం తండ్రి. ఈ కార్యక్రమం నాయన ఆ తర్వాత జరిగేటటువంటి ప్రేమ విందు కార్యక్రమాన్ని కూడా మీరే దీవెనకరంగా జరిగించండి. మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు పొందండి. మీ చిత్తం అయితే, మీరు అక్కడ ఆలస్యమైతే నాయన తండ్రి ప్రశాంత్ దంపతులు కోరినట్లుగా వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా కార్యక్రమం జరగడానికి తగిన ఏర్పాట్లు చేసి మహిమ, ఘనత, ప్రభావాలు పొందవలసిందని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన త్రియేక దేవుని యొక్క ప్రేమ, కుమారుడును రక్షకుడును విమోచకుడునైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, ఆయా ప్రాంతాల నుండి వచ్చిన దైవ సేవకులను, సేవకురాలను, అలాగేనైనా నూతనముగా ఈ సమయంలో ప్రభా మా ప్రియులు, తోటి సహోదరులు ప్రభా, మరి ప్రశాంత్ను ప్రభా నాయన మెర్సీని మీరు ప్రేమించి జరిగించినటువంటి ఈ కృతజ్ఞత కూడికిని మీ కృపలో వారికి నిత్యము నిరంతరము నీ పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సంఘబిడలకును అందరికీ కూడా యుగ యుగములు మీరే తోడు నీడి ఉండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అండి. మరి చక్కని ముగింపు ప్రార్థన చేసిన యోబయ్య గారికి, ఆశీర్వదించిన శ్రీను పాస్టర్ గారికి కూడా వందనాలు. పాల్గొన్న దైవజనులందరికీ, మా మందిరంలో మేము కట్టుకున్న చిన్న మందిరం ఇది, దేవుడు ఇచ్చింది. ఈ మందిరం కట్టిన 4 నెలలకి 2 రోజులకి మా అబ్బాయి ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఈ మందిరంలో మేము ప్రారంభించాక అప్పటి నుంచి మరి మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాలు జరిపిస్తున్నారు. అందుని బట్టి నేను ప్రభుకి స్తోత్రాలు, మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదట మా మందిరంలో అడుగుపెట్టిన వారికి ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను.